హాయ్ అందరికీ ఎంతో ఇష్టమైన నవరాత్రులు అయితే వచ్చేసాయి. ఎవరింట్లో వాళ్ళు జరుపుకునే పండుగల కంటే ఇలా అందరూ కలిసి చేసుకునే పండుగలు అయితే నాకైతే చాలా ఇష్టము. వినాయక చవితి అప్పుడు ఆ వినాయకుడు ఉన్నన్ని రోజులు కూడా అందరూ మండపం దగ్గరికి వెళ్తారు, కలిసి చేసుకుంటారు. ఇప్పుడు నవరాత్రులు కూడా అంతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఇంటి దగ్గర అయితే ఇక్కడ ప్రతి ఇయర్ దుర్గామాతని వినాయకుడిని పెడతారు. వినాయక నిమజ్జనం తర్వాతనే ఇది చేశారు. దుర్గామాత మండపం కోసం ఇది రెడీ చేసుకున్నారు. ఈరోజు తీసుకొస్తారనుకుంటా. ఇక్కడ మేము బతుకమ్మ ఆడతాము ప్రతి ఇయర్ కూడా. సో వాళ్ళైతే ఆ స్పీకర్స్ అవి చెక్ చేస్తున్నారు వర్క్ అవుతున్నాయా లేదా అని. మా కాలనీలో ఉన్న ఈ అబ్బాయి వాళ్ళైతే దుర్గామాత దీక్ష తీసుకుంటారు 11 days అలా. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం టైంలో దాండియా ఆడతారు. ఇంకా రోజు ఒక అమ్మవారికి అలంకారం చేస్తారు. అమ్మవారిని ఒకరోజు ఊరేగింపుగా తీసుకెళ్తారు. డాన్సులు, సౌండ్స్ అవన్నీ పెట్టి తర్వాత నిమజ్జనం కూడా బాగా. హాయ్ అందరికీ ఎంతో ఇష్టమైన నవరాత్రులు అయితే వచ్చేసాయి. ఎవరింట్లో వాళ్ళు జరుపుకునే పండుగల కంటే ఇలా అందరూ కలిసి చేసుకునే పండుగలు అయితే నాకైతే చాలా ఇష్టము. వినాయక చవితి అప్పుడు ఆ వినాయకుడు ఉన్నన్ని రోజులు కూడా అందరూ మండపం